హలో నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు విఎస్బి మీడియా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంది. నిర్ణయం కాదు, ఇది ఒక సాహసమనే చెప్పాలి. ఏంటదంటే రేపు జూన్ 1 తేదీ నుంచి ఇంటింటికి రేషన్ వ్యవస్థ రద్దు చేయనుంది. ఎందుకంటే రేషన్ వ్యవస్థలో ఏర్పడుతున్న కొన్ని లుసుగులను ఛేదించడానికి, రేషన్ మాఫియాను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఈ విషయాన్ని సాక్షాత్తు సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు మీడియాకి వివరించారు. అది మనందరికీ తెలిసిన విషయమే. దీంతో మొత్తం ఆంధ్రప్రదేశ్లో 9,200 కుటుంబాలు రోడ్డున పడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారు 9,200 వాహనాలు ఎండిఓ ఆపరేటర్లు అయితే ఉన్నారు. వారితో పాటుగా 9,200 మంది హెల్పర్లు ఉన్నారు. మొత్తం మీద ఒక 20,000 మంది దీని మీద జీవనోపాధి పొందుతున్నారన్నమాట. ఇప్పుడు వీళ్ళందరూ కూడా రోడ్డున పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని మనం ఒకసారి చూస్తే, రేషన్ వాహనాల్లో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, దీనిపైన ప్రభుత్వం ఆరా తీస్తే ఈ విషయం తెల్లమైందని మీడియా సమావేశం పెట్టి నాదెండ్ల మనోహర్ గారు వివరించారు. అదేవిధంగా రేషన్ బియ్యం ప్రతి గడప వద్దకు చేరటం లేదని, వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఆ వెహికల్ను అక్కడ నిలుపుదల చేస్తే స్థానికంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరూ, రేషన్ కార్డుదారులందరూ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నారు. ఇది ఉపయోగకరంగా లేదు అని ప్రజలు భావిస్తున్నారు. అది ఆ సమాచారం మాకు అందుతుంది అని ఆయన మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ఒకసారి ఈ విషయాన్ని పూర్తిగా మనం చెప్పుకోబోయే ముందు, ఈ విషయం మాట్లాడుకోబోయే ముందు ఒకసారి నాదెండ్ల మనోహర్ గారు మీడియా సమావేశంలో ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. రూపాయలు వెచ్చించారు. చివరికి అంతిమంగా వినియోగదారుడికి చెప్పుకోలేని సమస్యలు. ఇంటింటికి ఎక్కడ కూడా డోర్ డెలివరీ జరగలేదు. ప్రతి వీధికి వచ్చి, అది కూడా ఆ ఆపరేటర్కి ఏ విధంగా అనుకూలంగా ఉందో ఆ సమయానికే వచ్చి ఉన్నంతసేపు ఉండి వెళ్ళిపోయే పరిస్థితి ప్రతి ఒక్కరం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మనకి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఈ సమస్యలపైన వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతూ మన దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత IVRS సర్వే టేకప్ చేసినప్పుడు ప్రతి నెల సుమారు 30% లబ్ధిదారులు మాకు రేషన్ అందలేదనే విషయం ప్రతి నెల మాకు వివరాలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ నుంచి మేము అసలు రైస్ స్మగ్లింగ్ ఏ విధంగా జరుగుతోంది, రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేసి PDS రైస్ స్మగ్లింగ్ డైవర్షన్ అనే కోణం నుంచి చూసినప్పుడు మాకు అర్థమైంది, ఈ వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించింది ఈ వ్యాన్ల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత. అంటే జవాబుదారితనం లేదు. అంటే ఆయన మాట్లాడుతున్న దాన్ని బట్టి ఈ రేషన్ ఇంటింటి డెలివరీ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ఈ వ్యాన్ల ద్వారానే అక్కడ ఈ రేషన్ మాఫియా తమ కార్యకలాపాలను కొనసాగిస్తుందని చెప్పేసి ఆయన ప్రధానంగా మీడియా సమావేశంలో చెప్పారు. అసలు ఇంటింటికి ఈ రేషన్ డెలివరీ విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎందుకు ప్రవేశపెట్టారు, ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా ఈ విధానాన్ని అయితే ప్రవేశపెట్టారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, రేషన్ షాపుల వద్ద గంటలు వేచి చూడకుండా వృద్ధులు, వికలాంగులు, అలాగే గర్భిణీ స్త్రీలు, ఇంకా లబ్ధిదారులు మిగతా వారు ఇబ్బంది పడకుండా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తాం, ప్రతి ఇంటికి పాలన ఇంటికి వస్తుందనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. దీనితో పాటు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు కూడా, ఉపాధి అవకాశాలు వారికి కల్పించవచ్చనే ఒక ఉద్దేశంతో ఆ ప్రభుత్వం కొంతమందికైనా ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పుకోవడానికి ఒక ఉద్దేశంతో ఈ విధానాన్ని అయితే ప్రవేశపెట్టింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 9,200 మంది అయితే ఈ రేషన్ డెలివరీ వాహనాలు అయితే నడుపుతున్నారన్నమాట. దీనికి సబ్సిడీపై ప్రభుత్వం వాళ్ళకి వాహనాలు కేటాయించింది. దాని మీద 9,200 వాహనాలకి 9,200 ఎండిఓ ఆపరేటర్లు, వారికి హెల్పర్గా మరొక 9,200 మంది, మొత్తం 20,000 మంది అయితే దీని మీద పనిచేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి
ఈ విధానాన్ని ఇప్పుడు రద్దు చేయడానికి ముందుకొచ్చింది. ఎందుకంటే అధిక ధరలు వెచ్చించి ఈ వాహనాలు నడపవలసి వస్తుంది, ప్రభుత్వానికి అది భారంగా ఉంది, ప్లస్ అవినీతి కూడా జరుగుతుంది. దీన్ని అడ్డుకట్ట వేయడానికే మేము ఈ వాహనాలను రద్దు చేస్తున్నామని చెప్పేసి ఇప్పుడు చెప్పుకొస్తున్నారు. అయితే ఎండిఓ ఆపరేటర్లు ఏమో ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుంచి మేము కరోనా సమయంలో అంత ప్రాణాలకు తెగించి కూడా అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మేము సేవలను అందించాము. నిన్నగాక మన వరదలు వచ్చినప్పుడు కూడా మేము ఆ వరదల్లో మునుగుకుంటూ తడుచుకుంటూ మేము రోగాల బారిన పడినా లెక్క చేయకుండా మేము వాహనాలతో మరి అక్కడ రైస్ డిస్ట్రిబ్యూట్ చేసామని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు మమ్మల్ని తొలగించేస్తే మా కాంట్రాక్ట్ 2027తో అయిపోతుంది, అప్పటి వరకు కొనసాగించినప్పటికప్పుడు మమ్మల్ని తీసేస్తే మా పరిస్థితి ఏంటి, మేము 20,000 మంది పైగా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రేషన్ వ్యవస్థని డీలర్లు రద్దు చేయాలనుకున్నప్పుడు కూడా ఇలాగే డీలర్లందరూ రోడ్డెక్కారు. గత ప్రభుత్వం వాళ్ళని కూడా ఉంచి ఈ విధానాన్ని కొనసాగింపు చేసింది. అది భారమైన అప్పైనా సొప్పైనా మొత్తాన్ని మీద కంటిన్యూ చేసింది. అయితే అలాగే మమ్మల్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి వీళ్ళు కూడా అంటున్నారు. అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పినట్టుగా దీంట్లో అవినీతి జరుగుతుంది. ఎందుకంటే ఇయాలది అయాలది కాదు, అప్పుడు గతంలో ఈ రేషన్ షాపులు ఉన్నప్పుడు కూడా అదే స్థాయిలో అవినీతి జరిగింది. భవిష్యత్తులో మీరు మళ్ళీ ఇదే విధానాన్ని తీసుకొచ్చినా మళ్ళీ జరుగుతుంది. జరగదనే గ్యారంటీ అయితే మీరు ఇవ్వలేరు, మీరు ఆపలేరు, మేము ఆపలేము. కొంత జరుగుతున్న అక్రమాలను అడ్డుకట్ట వేయడానికి జర్నలిస్టులుగా మేము వార్తలు రాస్తాం, అధికారులుగా నా ప్రభుత్వం తరఫున మీరు దాడులు చేయిస్తారు, వాళ్ళకి పనిష్మెంట్ విధిస్తారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు లబ్ధిదారులందరూ సేమ్ పాత పద్ధతినే డీలర్ షాప్కి వెళ్ళి అక్కడ రేషన్ తీసుకోవాలి. వృద్ధులకు వికలాంగులకు మీరు డోర్ డెలివరీ చేస్తానని ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. దానికి సంతోషించవచ్చు. అయితే ఇది సాధ్యమేనా? ఇప్పటి వరకు సూపర్ 6 పథకాలు అమలు చేయలేదు. మేము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఫ్రీ బస్సు కానీ, అలాగే తల్లికి వందనం కానీ, అలాగే రోడ్లు ఇవి కానీ ఏవి కూడా ఇచ్చిన హామీ ప్రకారం ఎక్కడ అది నెరవేర్చింది లేదు. ఇప్పుడు కూడా ఇది నెరవేరుస్తారనే ఆశ కూడా లేదు. ఇది కక్షపూరితంగానే జరుగుతుంది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి దాన్ని నిజమని నమ్మవలసి వస్తుంది. ఎందుకు నమ్మవలసి వస్తుందంటే వాలంటీర్ వ్యవస్థకి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. ఎలక్షన్ల ముందు కాదు మేము మిమ్మల్ని కొనసాగిస్తాం, 5,000 ఉన్న జీతాన్ని 10,000 చేస్తామన్నారు, ఎలాగలా వచ్చారు. తర్వాత ఆ వాలంటీర్లని విధుల నుంచి ఆపేశారు. వాలంటీర్లు ఇంటింటి తిరిగి పంచేటువంటి పెన్షన్ ఇప్పుడు అంగన్వాడీలు, ఆరోగ్య కార్యకర్తలు వీళ్ళు పంచుతున్నారు. ఇప్పుడు ఈ రేషన్ వ్యవస్థ కూడా మళ్ళీ మొదలైతే అవినీతి జరగదని గ్యారంటీ అయితే లేదు. అంటే డీలర్లు చేస్తారు అని కాదు, కానీ గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయి, మళ్ళీ భవిష్యత్తులో కూడా రావని నమ్మకం లేదు. కేవలం ఒక ఎండిఓ వాహనాలు వచ్చిన తర్వాతే అవినీతి ఎక్కువైంది అంటే అవినీతి ఎందుకు ఎక్కువైతుంది? మీరు చెప్పారు IVRS కాల్స్ ద్వారానో, లేకపోతే దీని మూలాలు ఎక్కడున్నాయో అని ఎతికినప్పుడు మాకు తెలిసి వచ్చిన విషయాలు, ముఖ్యమంత్రి గారికి తెలిసి వచ్చిన విషయాలు ఏంటంటే ఈ వాహనాల ద్వారానే రేషన్ మాఫియా జరుగుతుంది. వీళ్ళే ఈ వెహికల్స్లో ఎక్కడ తీసుకెళ్తున్నారు వాళ్ళకే తెలియదు, అమ్ముకుంటున్నారు, తీసుకొస్తున్నారని చెప్పారు. అసలు ఎందుకు అమ్ముకుంటున్నారో అనే విషయాన్ని మీరు ఆరా తీయలేదా? ఎందుకు అమ్ముకుంటున్నారు ప్రజలు? ఇది ఇచ్చిన లబ్ధిదారులందరూ కూడా ఆ బియ్యాన్ని తినట్లేదు, అమ్ముకుంటున్నారు. వాళ్ళు అమ్మితేనే ఈ ఎండి వాహనాలు కొంటనే, లేకపోతే రేషన్ మాఫియా చేసేవాళ్ళు కొంటున్నారు. ఎందుకు కొంటున్నారంటే తినడానికి ఆమోదం కానటువంటి బియ్యాన్ని మనం ప్రజలకి ఇస్తున్నాం. వాళ్ళు దాన్ని అమ్మేసుకొని ఆ వచ్చిన రూపాయి సోపాయి ఇంట్లో ఏ నూనెకో ఏ కందిపప్పుకో వెచ్చించుకొని కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు వరకు నిత్యావసర సరుకుల్లో పూర్తిగా ఎక్కడా కూడా ఇవ్వలేదు. కందిపప్పు, పంచదార, ఇంకా కొన్ని పప్పు దినుసులు ఇవ్వాలి, అన్నీ ఇవ్వట్లేదు. ఏదో ఒక పంచదార మాత్రం ఇస్తున్నారు, కందిపప్పు ఎప్పుడో ఒకసారి ఇస్తున్నారు. కందిపప్పు కూడా రెగ్యులర్గా రావటం లేదు. గత ప్రభుత్వంలో అంతే, ఇప్పుడు అంతే. గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది ఈ రేషన్ వ్యవస్థ ద్వారానే అన్నారు, అంతకు ముందు కూడా అవినీతి జరిగింది. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు జరిగిందని మీరు అంటున్నారు కాబట్టి వైఎస్సీపీలో జరిగింది, ఇప్పుడు జరుగుతూనే ఉంది, రేపు జరుగుతూనే ఉంటుంది. ఎందుకు జరుగుతూ ఉంటుందంటే తినడానికి ఆమోదకరమైనటువంటి బియ్యాన్ని ఇవ్వటం లేదు కనుక. మీరు తినడానికి మంచి బియ్యాన్ని ఇస్తే అసలు పేద ప్రజలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? వాళ్ళే వండుకొని తింటారుగా. తిన్నప్పుడు ఇంకా అవినీతి ఎక్కడ జరుగుద్ది? రేషన్ మాఫియా ఎక్కడ జరుగుద్ది? ఒక బండిని మీరు తిరగనీయకుండా ఆపటం వల్ల, అధిక ఖర్చు అవుతుందని ఆపటం వల్ల ఇదేది ఆగదు.
ఒకవేళ 15 రోజులే పని కల్పిస్తున్నారు, మిగతా 15 రోజులు ఖాళీగా ఉంది, అలా డిజైన్ చేసింది గత ప్రభుత్వం, దీనివల్ల వేల కోట్లు వృధా అవుతున్నాయి అంటే అవుతాయి. కానీ ఆ 15 రోజులు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఆ వెహికల్స్తో. పగలనక రాత్రి అనక మీరు అన్నట్టు వాళ్ళకి ఇష్టం వచ్చిన టైంలో వెళ్ళి రేషన్ బియ్యం అందించేది ఎక్కడో ఒక చోట అవ్వచ్చు. మిగతా టైంలో ప్రజలు ఏ టైంలో ఉంటున్నారో చూసుకొని ఆ వీధిలోకి వాళ్ళు వెళ్ళి ఆ 15 రోజుల పాటు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ 3 షాపులు లిమిట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆ రేషన్ బియ్యాన్ని అందిస్తున్నారు. అక్కడికెక్కడికో రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి నడుచుకుంటూ పోయి మోసుకుంటూ తీసుకొచ్చే వాళ్ళు ఇక్కడే వాళ్ళ వీధిలోనే ఏదో ఆ మూటలో పట్టుకుంటే ఆ 4 కేజీలు 8 కేజీలు ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా కుర్రోళ్ళు ఉన్నానో లేకపోతే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నానో వాళ్ళని తీసుకెళ్ళారే బాబు మా ఇంటికాడ బెటరా అని వృద్ధులు కానీ మోయలేని ఆడవాళ్ళు కానీ చెప్తే మహిళలు కానీ వాళ్ళు తీసుకెళ్ళి ఆ ఇంటికాడ పెడతారు. కోతవేడి దూరంలో ఆ వ్యాన్ ఆ వీధిలో ఉంటుంది కాబట్టి తీసుకెళ్తారు. ఇంటింటికి అంటే అందరూ ఇచ్చిన పథకాలు కానీ చెప్పిన మాటలు కానీ అన్నీ 100% ఏది అవ్వదు. ఇది ఆ ప్రభుత్వం ఇంటింటికి డోర్ డెలివరీ అని చెప్పింది, అంతే ఇంటింటిలో మోసుకొచ్చి వాళ్ళు ఏమి వేయరు, అది సాధ్యం కాదు. ప్రజలు కూడా వాళ్ళు అలవాటు పడిపోయారు. ఆ రేషన్ వెహికల్ ఆ రోడ్లోకి వస్తుందా లేదా అది చూసుకుంటున్నారు. ఆపరేటర్లు వద్దు మీరు అక్కడ ఉండండి అని చెప్పినా కానీ వీళ్ళ ఇంట్లో వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మళ్ళీ టైం ఉంటుందో లేదో అయిపోతాయో కంగారులో ప్రజలు ఉంటారు. ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే. ఒక్క రేషన్ వెహికల్స్ని ఆపేయటం వల్ల ఇక్కడ ఈ రేషన్ కుంభకోణం అనేది ఆగదు. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆ సీజ్ ద షిప్ అని చెప్పి కాకినాడకి వెళ్ళిపోయి సినిమా రేంజ్లో ఆయన పట్టుకొని ఆ షిప్ని సీజ్ చేసినప్పుడు ప్రజల్లో అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మంచి బియ్యం ఇస్తారు, గత ప్రభుత్వంలో కొడాలి నాని గారు సన్న బియ్యం ఇస్తారని చెప్పి మోసం చేశారు, మరి వీళ్ళు రేషన్ బియ్యం అరికడతాము అక్రమ రేషన్ బియ్యం అని మీరు గొప్పలు చెప్పినప్పుడు నమ్మేశారు, ఓట్లు వేశారు. అదేవిధంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగోడం తిరిగి అక్కడక్కడ తిరిగి మొత్తం మీరు స్ట్రిక్ట్గా చెక్ చేసినప్పుడు అనుకున్నారా వీళ్ళు మంచి బియ్యమే ఇస్తారు వండుకోవడానికని. కానీ ఇప్పటి వరకు ఎక్కడా దిక్కు లేదు, ఇప్పటి వరకు ఎక్కడ మంచి బియ్యం ఇచ్చింది లేదు. ఆ బియ్యం కూడా ఎక్కువ మిగిలితేనేమో బాగా మెత్తబడిపోద్ది, తక్కువైతేనేమో అసలు తినే పరిస్థితి లేదు. సో ఇలాంటి పరిస్థితులు వాళ్ళు ఏం చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు. అదే మంచి బియ్యం ఇస్తే వాళ్ళు బియ్యానికి కేటాయించుకున్న 1500 ఇలా బహిరంగ మార్కెట్లో కొనాలంటే బియ్యం కట్ట మంచిది తినాలంటే బ్యాగ్, ఆ బ్యాగ్ 1500కు వెచ్చించే బదులు మీరు మంచి బియ్యం ఇస్తే ఆ 1500 నిత్యావసర సరుకులు వాడుకుంటారు, ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు. మీరు చెప్తున్నారు కదా కూటమి ప్రభుత్వం P4 విధానం తీసుకొస్తే ప్రతి పేదవాడు ధనవంతుడు అవుతాడు, మిమ్మల్ని ధనవంతులతో అనుసంధానం చేస్తాం, పారిశ్రామికవేత్తలతో అనుసంధానం చేస్తామని పదే స్టేజీల మీద ఉపన్యాసం అంటారు కదా ఇస్తున్నారు కదా. పేదవాడికి కార్లు లగ్జరీగా ఏమీ అవసరం లేదు. ఈ బియ్యాన్ని కనుక మీరు పర్ఫెక్ట్గా ఇచ్చినట్లే, మంచి బియ్యం మీరు కొని కనుక ఇచ్చినట్లయితే తినడానికి ఆమోగ్యంగా ఉన్నటువంటి బియ్యాన్ని వాళ్ళు ఆ బియ్యం మీదకి వెచ్చించే ఖర్చు చక్కగా నిత్యావసర సరుకులు కొనుక్కుంటారు, కమ్మగా తింటారు, చక్కగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఈ ఇంతమంది పొట్ట కొట్టే బదులు ఈ వ్యవస్థని కంటిన్యూ చేసి ఒకవేళ ఇది కక్ష సాధింపని అనడానికి వాళ్ళు బలంగా ఆరోపించడానికి ప్రతిపక్షాలు ఎందుకు కారణం తెలుసా, వాలంటీర్ వ్యవస్థను మీరు తొలగించడం మళ్ళీ ఎమ్మటే వచ్చి ఈ రేషన్ వ్యవస్థను రద్దు చేయటం. ఇది రాజకీయంగా మీరు ఆ పని చేసుకోవచ్చు, కానీ మీరు ఏది చేయాలన్నా అది బయటకు ఓపెన్గా మీరు చెప్పరు, అది మేము రాయము, దీంట్లో ఈ వ్యవస్థలో ఈ లోపాలు ఉన్నాయని చెప్పి దాన్ని తీసివేస్తారు. అయితే ఆ లోపాలని మీరు కనుక ఆ వ్యవస్థను కంటిన్యూ చేయాలి అనుకుంటే ఆ లోపాలు మీరు సరిచేయచ్చు. ఎందుకంటే 15 రోజులు పని దినాలే ఉన్నాయి, మిగతా 15 రోజులు ఖాళీగా అన్నారు. ఆ 15 రోజులు వాళ్ళకి ఆ వెహికల్కి ఏదో ఒక పని కల్పించవచ్చు, లేదా ఆ 15 రోజులు పర్ఫెక్ట్గా వాళ్ళు ఎక్కడ అవినీతికి పాల్పడకుండా చేయొచ్చు. మీరు తలుచుకుంటే, ప్రభుత్వం తలుచుకుంటే చేయొచ్చు. ఎందుకంటే ప్రజల వద్ద నుంచి ప్రజలే అమ్ముకుంటున్నారు అవి చాలా చోట్ల. మీరు అది కూడా ఎంక్వైరీ చేసుకోండి. తినడానికి యోగ్యం లేదు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, తినడానికి బాగుంటే వాళ్ళకి అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా ఉండదు. సో ఏదేమైనా పాపం ఈ ఆపరేటర్లను కూడా వాళ్ళని తొలగించకుండా ప్రభుత్వం వాళ్ళని కంటిన్యూ చేసి వాళ్ళకి జీవనోపాధిగా ఉంచాలి. ఎందరికో ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, మేము వస్తే ఎన్నో పరిశ్రమలు మేము తీసుకొస్తాం, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఆల్రెడీ గత గవర్నమెంట్ కూడా ఇదే ఉద్దేశం తీసుకొచ్చినటువంటి ఈ MDU ఆపరేటర్లు మీరు అలాగే ఉంచి వారికి పనిని ఎలా కేటాయించాలో మీరే కేటాయించి ఆ వెహికల్స్ని కరెక్ట్గా ఉండేలాగా ముఖ్యంగా మరీ చెప్పుకోవాలంటే ఆ రైస్ని పర్ఫెక్ట్గా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. గ్రౌండ్ లెవెల్లో ఇదే ప్రజలు చర్చించుకుంటున్నారు.